హాయ్ ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చేశారా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ దోశ వేస్తున్నాను. 3 టైప్స్ ఆఫ్ దోశ మీకు చూపిస్తాను. మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ దోశ వేసుకున్నాక ఆనియన్స్ సన్న ముక్కలు తరుక్కోవాలి. వెల్లుల్లి కారం ఉంది కదా, అది కొంచెం ఈ ఆనియన్స్లో కలుపుకొని, శనగపొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఈ ఉల్లిపాయల్లో కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ కారం పొడి కలిపిన ఆనియన్స్ ఇలా చల్లేసుకోవాలి. ఇలా చల్లాక కొంచెం ఆయిల్ వేసుకున్నాము. మీకు కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ మధ్య డాక్టర్స్ తినొద్దన్నారని చెప్పి కారం తగ్గించాను. అందుకే లైట్గా వేసి చూపిస్తున్నాను. ఇట్లా నొక్కుకుంటే వేసినమ్మటే మనకి దోశకి అతిక్కుపోయి విడిగా పడకుండా ఉంటాయి. ఇది బాగా కాలాక ఇప్పుడు ఇటు పక్క బాగా కాలింది కదా ఫ్రెండ్స్, ఇది రెండో వైపు తిప్పుకోక్కర్లేదు. ఇట్లా మడత పెడితే అదే ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాము. లైట్గా ఇలా మడత పెట్టాక మనం కొంచెం ఆయిల్ వేస్తే లోపల ఆనియన్స్ అన్నీ బాగా మగ్గుతాయి. ఇప్పుడు బాగా కాలింది ఫ్రెండ్స్ దోశ. ఇది తీసేసుకున్నాము. ఇప్పుడు ఇంకో రెండో దోశ చూపిస్తున్నాను. సెకండ్ టైప్ ఆఫ్ దోశ. ఇలా వేసుకున్నాక మనం ఇందాక చల్లుకున్నాం కదా, సారీ ఫ్రెండ్స్, ఇప్పుడే కాదు, కొంచెం ఆయిల్ వేద్దాము. ఇంకా దోశ కాలింది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో పక్క కూడా కాలింది కదా, ఇటు తిప్పుకొని ఇందాక తెల్లగడ్డ కారం వెల్లుల్లి కారం చూపించా కదా, అది కూడా వేసేసుకుందాం. అది నెక్స్ట్ శనగపొడి వేసుకున్నాము. ఇట్లా శనగపొడి వెల్లుల్లి కారం వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఈ దోశ కూడా ఇలా మడత పెడదాము. ఆ లోపల కారం పొడి మొత్తం దోశకి పట్టేదాకా ఒక మీడియం ఫ్లేమ్లో 2 minutes అలా కాలనిద్దాము. ఇంకా కాలింది ఫ్రెండ్స్. ఈ దోశ కూడా తీసేస్తున్నాను. మూడో దోశ చూపిస్తున్నాను ఫ్రెండ్స్.
ఇట్లా దోశ వేసాక మనం రెడ్ చట్నీ చేసుకుంటాం కదా, అది వేసేసుకుందాము. ఇట్లా వేసుకొని ఇది బాగా దోశకు అప్లై చేసేద్దాము. దోశ పచ్చి మీద ఉండగానే ఇలా అప్లై చేసేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కారం. ఇలా మొత్తం అప్లై చేసాక శనగపొడిని జల్లేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇది కూడా ఒక పక్క కాలాక మడత పెట్టేద్దాము. ఫ్రెండ్స్, ఈ దోశలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తాను. మీరు చెప్పిన కామెంట్స్కి ఐడియాస్ ఏమైనా చేయమంటే చేస్తాను, చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే సిన్సియర్లీ ఏం చేయాలో అర్థం కాక నాకు తెలిసినవి చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మూడో దోశ కూడా రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం అలా కాలనిచ్చి తీసేద్దాం. మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మూడో దోశ కూడా రెడీ అయిపోయింది, కాలు తీసేద్దాము. బాయ్ ఫ్రెండ్స్.